సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, ప్రజలకి కనీస సౌకర్యాలైనటువంటి తాగునీరు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సీసీ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు వైఎస్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎక్కడ కూడా తాగడానికి నీరు లేనటువంటి పరిస్థితులు ఈరోజు డోన్ పట్టణంలో దాపురించడం చాలా దుర్మార్గమైన విషయం. డోన్ మున్సిపాలిటీగా ఏర్పడి 20 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా తాగడానికి నీరు లేని వార్డులు ఉన్నాయనేది కూడా ఈ డోన్ పట్టణంలోని మున్సిపల్ పాలక పక్షం, అదేవిధంగా అధికార పక్షం ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు అనేది కూడా గుర్తు వస్తూ ఉంది. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కూడా మారుమూల వార్డు అయినటువంటి శ్రీరామ్ నగర్, అదేవిధంగా నల్లగుట్ట ప్రాంతాలకి, అదేవిధంగా వైఎస్ నగర్ కాలనీల్లో తక్షణమే తాగునీరు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సీసీ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి పిల్లలకు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం అందించే విధంగా ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారానికై ఈ కాలనీలోని ప్రజల్ని చైతన్యవంతులు చేసి, ప్రజారక్షణ పేరు చైతన్య యాత్ర ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసి మున్సిపల్ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతామనేది కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. చాలా గలీస్తా, అసలు నడసలేము, నిలబడలేము. అసలు వాసన అయితే నాకు వాసన చెప్పునికి లేదు, అన్నీ చెప్పకూడదు. చెప్తేనే కదా తెలిసేది. ఏది మంచి ఒక బంధువులు వచ్చినా కానీ ఇంటి ముందర ఏమన్నా ఫంక్షన్ చేయాలన్నా కానీ లేదు. ఇదే మనకి సంసారం, ఇదే సంసారాలు ఏం లేవు. బోర్ జరుగుతుంది, ఎవరు పట్టించుకోలేదండి. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని. కరెంటు పోల్స్ ఉన్నాయా? కరెంటు పోతుంది. దానికి అప్పుడు ఆనాపే కరెంటు కట్టడం లేదు. దానికి ఇసుకు రోడ్ వేయాలా, బంద్ చేయాలి. మాకేం లేదన్నా, రోడ్డు కావాలి ఇస్తారు. కనీసం రోడ్డు అని ఇస్తే సార్, ఏదో నా పుణ్యం నాకు బోర్ చెప్పి సరే చేపిస్తాం. కానీ కుళాయిలు తెచ్చుకోండి. వాటర్ వస్తున్నాయా? ట్యాంక్ నీళ్ళు రావు. వాడు 5 గంటలకు ఇస్తున్నాడంటే వాడు 9:30కి ఇస్తున్నాడు. అంత పనులు పోతాం. అప్పుడు ఏం చేయడం బాగానే వస్తాయి. అది రాదు. ఎన్ని గంటలు వస్తాయి? గంట. మోటార్ లేడు, చాలా ఇబ్బంది పడు.